సమ్మర్ వచ్చింది కదండి, మీరంతా కూడా లాట్ ఆఫ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకుంటూ ఉండి ఉంటారు. అధిక డయాబెటీస్ కారణమయ్యే 5 నార్మల్ డ్రింక్స్ గురించి, వాటి ఆల్టర్నేటివ్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ సోడా. సోడాలో అదనపు చక్కెరలు ఉంటాయి. సోడా రెగ్యులర్ గా తాగితే టైప్ 2 డయాబెటీస్ కు దారితీస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా లెమన్ వాటర్, మితంగా కోకోనట్ వాటర్, దోసకాయ లేదా పుదీనాతో చేసిన డ్రింక్స్ కనుక తీసుకుంటే హెల్దీగా ఉంటుంది. ఇక డైట్ సోడాస్ చక్కెర లేనివి కదా అని చాలా మంది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉన్నప్పటికీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయని అనేక అధ్యయనాల్లో తేలింది. వీటికి బదులుగా చక్కెర లేకుండా నిమ్మకాయ పిండిన సాదా సోడా, మందార లేదా గ్రీన్ టీ వంటి హెర్బల్ టీలు ఎంపిక మంచిది. ఇక ఎనర్జీ డ్రింక్స్. వ్యాయామానికి ముందు, నైట్ స్టడీ టైంలో శక్తి కోసం చాలా మంది ఎనర్జీ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. వీటిలో అధిక మోతాదులో చక్కెర మరియు కెఫీన్ కూడా ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంది. దీని బదులుగా చక్కెర లేని బ్లాక్ కాఫీ, మాచా టీ ఆల్టర్నేటివ్ గా తీసుకోవచ్చు. ఇక బ్లెండెడ్ కాఫీ విషయానికి వచ్చినట్టయితే వీటిని ఐసు, పాలు, కాఫీ మరియు సాధారణంగా ఫ్లేవర్డ్ సిరప్స్ తో కలిపి చేస్తారు. వీటిలో అధిక చక్కెరలు ఉంటాయి. ఇవి డయాబెటీస్ తో పాటు జీవక్రియ కూడా ప్రమాదం కలిగిస్తాయి. వీటికి బదులుగా సాదా కోల్డ్ బ్రూ లేదా ఐస్డ్ ప్లాంట్ బేస్డ్ పాలతో చేసిన కాఫీ హెల్దీగా ఉంటుంది. ఇక ఆల్కహాల్, ముఖ్యంగా కాక్టైల్స్, వైన్ మరియు లిక్కర్ లో చక్కెర మరియు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్ గా వీటిని తీసుకుంటే కాలేయము రక్తంలో చక్కెరను నియంత్రించే సామర్థ్యం కూడా కోల్పోతుంది. సో ఆల్కహాల్ కు ప్రత్యామ్నాయంగా కొంబూచా లేదా హెర్బల్ టీలు వంటివి మంచివి.